నెక్స్ట్ సాంగ్ లాంచ్ లోకి వెళ్దామండి. దానికన్నా పెద్దల్ని స్టేజ్ పైకి ఇన్వైట్ చేస్తున్నాను. నేను ఎమ్మెల్యే జనార్దన్ గారిని స్టేజ్ పైకి ఇన్వైట్ చేస్తున్నానండి. ఓ రేంజ్ ఫాలోయింగ్ ఉన్నట్టుంది బాబోయ్. ఎమ్మెల్యే జనార్దన్ గారిని స్టేజ్ పైకి ఇన్వైట్ చేస్తున్నాను. వావ్, అది ఒక నాయకుడిని పిలిస్తే ఆడియన్సెస్ లోంచి ఇలా రావాలండి ఈ సౌండ్. వారిని ప్రజానాయకులు అంటారు, నిజమైన ప్రజానాయకులని. అండ్ ఎమ్మెల్సీ దూకుడు ప్రభాకర్ గారిని పిలుస్తున్నామండి స్టేజ్ పైకి. దూకుడు ప్రభాకర్ గారు, పేరులోనే మహేష్ బాబు సినిమా పేరుంది. దూకుడు ప్రభాకర్ గారిని స్టేజ్ పైకి వచ్చేసి. జూపూడి నాకు సంబంధం లేదు, ఏది రాసి వాళ్ళే రాసిచ్చారు కూడా. జూపూడి ప్రభాకర్ గారు అంటండి. నేను అప్పటికి అడిగాను ఇదేంటండి సినిమా పేరులా ఉందనంటే మరి ఆయన పేరు అదే అన్నారు. జూపూడి గారా? సరే సరే. సో ప్రభాకర్ గారు అండ్ జనార్దన్ గారు ఒకసారి మన గోపిచంద్ గారికి ఆల్ ది బెస్ట్ చెప్పి థర్డ్ సాంగ్ లాంచ్ అని చెప్పండి. చాలా సంతోషం. ఈరోజు నా మిత్రుడు 23 సినిమాలు దిగ్విజయంగా హీరోగా నటించి అదేవిధంగా మంచి హిట్లు తీసుకొచ్చి ఈరోజు సినీ ఇండస్ట్రీలోనే ఉన్న వాళ్ళల్లో ఒక బెస్ట్ యాక్టర్గా ఈరోజు ప్రూవ్ చేసుకొని ఈరోజు మన గడ్డ మీద ప్రకాశం జిల్లాలో సౌఖ్యం క్యాసెట్ రిలీజ్ చేయడానికి మనందరి కోసం ఈరోజు పెట్టినందుకు మనస్ఫూర్తిగా వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా మంచి ప్రొడ్యూసరు, మంచి డైరెక్టరు, మంచి నటీనటులతోటి ప్రారంభించడం జరిగింది. ఇది మంచి సూపర్ డూపర్ హిట్ అయి మళ్ళా ఒంగోలులోనే 100 days ఫంక్షన్ కూడా మనం చూసేటట్టుగా మన గోపీచంద్కి ఇంకా కూడా మంచి సినిమాలు వచ్చి మన జిల్లాకి మంచి పేరు తీసుకురావాలని చెప్పేసి ఈ సందర్భంగా వాళ్ళకి తెలియజేస్తూ, వాళ్ళ నాన్న ఏ విధంగా అయితే సినిమాలు తీశాడో మన జిల్లా వాళ్ళందరికీ కూడా తెలుసు. అలాగా మంచి నటుడుగా ఉండాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికి కూడా పేరు పేరున నా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జూపూడి ప్రభాకర్ గారు, మీ యాక్టివ్నెస్ చూసి వాళ్ళు అలా అనుకున్నట్టున్నారండి. చాలా యాక్టివ్గా ఉన్నారని అలా పేరు ఇచ్చినట్టున్నారు. సినిమాలకి ఒక విప్లవ భావాన్ని, సమాజ నిర్మాణాన్ని తన దర్శకత్వంలో ఈ సినిమా ఫీల్డ్కి, ఈ రాష్ట్రానికి, తెలుగు మూవీకి ఇచ్చినటువంటి టి కృష్ణ గారు మన మధ్య లేకపోయినప్పటికీ ఆయన కుమారుడుగా ఈరోజు సినిమా రంగంలో ఈ రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా రాష్ట్రం చీలిపోయిన తర్వాత ఒక సినిమాని తన సొంత గడ్డ నుంచి ఇదిగో ఈ భూమి నాకు ఇచ్చినటువంటి ఈ విలువని నేను మర్చిపోవటం లేదు, ఈ రుణం తీర్చుకోవడం కోసం ఇక్కడి నుంచే నా సినిమాని ముందుకు తీసుకొస్తున్నానని గోపిచంద్ గారు తీసుకున్నటువంటి నిర్ణయం. ఇద్దరికి మాకు పరిచయం లేదు, కానీ గౌరవనీయులు జనార్దన్ గారి ద్వారా అనుకోకుండా నేను ఈ ఫంక్షన్కి రావటం జరిగింది. గోపిచంద్ గారు, మీ ఊరికి మా ఊరికి మధ్యలో టంగుటూరు మాత్రమే. మీరు మేము ఇద్దరం టీ తాగాలంటే టంగుటూరు టీ బొంకుల దాకా మాత్రమే తాగేవాళ్ళం. మీ ఊరికి మా ఊరికి మధ్యలో ఇంకొక ఆలుకొరపాడు ఉన్నది. విప్లవ నినాదాలకి సంకేతమైనటువంటి జి కళ్యాణరావు గారు కూడా అక్కడి నుంచే వచ్చారు. మీ నాన్నకి మంచి ఫ్రెండు. అదేవిధంగా మీ నాన్న లేనిలోని అదే విప్లవ భావాలతోటి ఈరోజు ఈ రాష్ట్రాన్ని గడగడలాడించి ఆలోచించండి అని చెప్పే నారాయణమూర్తి గారు కూడా ఇక్కడే ఉన్నారు. ఇప్పుడు ఈ సినిమాకి రావటం జరిగింది. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, ఆదర్శ భావాలతోటి కొన్ని సినిమాలు రావాలి, ఆహ్లాదకరంగా కొన్ని సినిమాలు రావాలి. ఈరోజు ఈ కొత్త సినిమా ఈ గడ్డ నుంచి భయానంద్ గారు కానీ లేకపోతే ఇంకా చాలామంది మిత్రులు చేసినటువంటి ప్రయత్నం
రాబోయే కాలంలో నిజంగా ఇంకా ఉధృతంగా మీరందరూ కూడా ఉజ్వలమైనటువంటి భవిష్యత్తును అందుకోవాలని ఆశిస్తూ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తూ ఉన్నాను. థర్డ్ సాంగ్ లాంచ్. థ్యాంక్ యూ. Cinderella, ముద్దిచ్చే ఏంజెలా, ఓ మై గాడ్ ఇంత అందంగా పుట్టాలా, హాట్ ఎయిర్ బెలూన్లా చిరుకాల్లో ఎగిరెల్లా, నన్నేదో ఏదో చేసావే మధుబాలా, ఓ అల్లారే అల్లా అసలేమైందో ఇవేళ, అల్లారే అల్లా క్రేజీగా ఉంది గోలా. और एक बार हो जाए प्लीज. ఇంకొకసారి Oh na Cinderella, ముద్దిచ్చే ఏంజెలా, ఓ మై గాడ్ ఇంత అందంగా పుట్టాలా, హాట్ ఎయిర్ బెలూన్లా చిరుకాల్లో ఎగిరెల్లా, నన్నేదో ఏదో చేసావే మధుబాలా, ఓ అల్లారే అల్లా అసలేమైందో ఇవేళ, అల్లారే అల్లా క్రేజీగా ఉంది గోలా. ఎలా ఉండిందండి పాట? పూర్తిగా చూస్తే పూర్తిగా వింటే ఇంకా పరిపూర్ణంగా అర్థమవుతుంది, రైట్? సో అనూప్ గారిని అడుగుదాం, రిక్వెస్ట్ చేద్దాము, ఒక పాట కాదు 2-3 పాటలు పాడేయమని. ఏమంటారండి? సరే, అంటే ఈ నెల మీద పుట్టినటువంటి వేగు చుక్క శ్రీకృష్ణ గారిని ఇన్స్పిరేషన్ తీసుకుని, వారిని చూసి ఇన్స్పైర్ అయ్యి ఆయన ఇన్స్పిరేషన్గా తీసుకుని ఎంతోమంది చిత్రాలు నిర్మించడం జరిగిందండి. బట్ ఆ ఇన్స్పిరేషన్ని వదలకుండా ఇప్పటి వరకు తను చేసిన అన్ని సినిమాలు విప్లవ బాటలోనే ఉంటూ ప్రజల్ని చైతన్యపరుస్తున్నటువంటి సినిమాల్ని నిర్మించినటువంటి దర్శకులు, రైటర్, ప్రొడ్యూసర్, వాట్ నాట్ ఆర్ నారాయణమూర్తి గారిని మీ కరతాల ధ్వనుల మధ్య మరొక్కసారి పిలుస్తున్నానండి. హ్యాట్స్ ఆఫ్ చెప్తూ, లాల్ సలాం చెప్తూ బాయిలింగ్ స్టార్ బబ్లు ఇక్కడ 30 years in the film industry ఇక్కడ వచ్చారు. బాయిలింగ్ స్టార్ బబ్లు ఇప్పుడు బాహుబలిగా రాబోతున్నారు. నారాయణమూర్తి గారు రావడం జరిగింది. వారికి మీ చప్పట్ల రూపంలో వారికి హ్యాట్స్ ఆఫ్ చెప్తామండి. రావెళ్ళ సత్యనారాయణ గారిని వీరికి బొకేని అందజేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. రావెళ్ళ సత్యనారాయణ గారు ఎక్కడ వినిపించట్లేదండి, ఇంకొకసారి 1 2 3. నారాయణమూర్తి గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. స్వాతంత్ర్యం నా జన్మ హక్కని బ్రిటిష్ వారి గుండెను చూపించిన టంగుటూరి ప్రకాశం పంతులు కన్నా గడ్డ ఒంగోలు. ఆయన బాటలో ఓ పిడతల రంగారెడ్డి, ఓ పులి వెంకటరెడ్డి, ఓ దామిచర్ల ఆంజనేయులు, ఓ దివి కొండయ్య చౌదరి, ఓ జి కళ్యాణరావు, ఓ నల్లూరి వెంకటేశ్వర్లు, మహామహుల్ని కన్న గడ్డ ఒంగోలు గడ్డ. రాజకీయంగా ఉంటే ఇక నాటక రంగంలో ఓ బండారు సత్యనారాయణరావు, ఓ కేవీ రెడ్డి, ఓ చేమకుర్తి నాగేశ్వరరావు, మహామహులు ఎంఏ స్వర్ణరావు, ఇసుకపల్లి మోహన్ రావు, పాటిబండ్ల ఆనందరావు, వై కామేశ్వరరావు, ఎందరో మహానుభావులు నాటక రంగంలో అయితే తెలుగు చలచిత్ర పరిశ్రమలో ఎర్ర జెండా రెపరెపలాడించిన మాధవ రంగారావుని కన్న గడ్డ
ఒంగోలు నేటి భారతం ప్రతిఘటన ఇది సమాజం కోసం సినిమా అంటే అని చూపించిన మహనీయుడు మహానుభావుడు టి కృష్ణను గన గడ్డ ఒంగోలు. మహానటి భానుమతి, జి వరలక్ష్మి, రావి నూతల గిరిబాబు గారు, వాళ్ళ అబ్బాయి రఘుబాబు గారు, ఒకలా ఇద్దరా ఎందరో మహానుభావులు. ఈ ఒంగోలు గిత్తలకు నమస్కారం. ఒక విషయం చెప్పాలి, ఈవేళ ఈ ఒంగోలులో ఇంత గొప్పగా మనం చేసుకుంటుంటే నాకు గొప్ప ఆనందం ఏంటంటే, ఈనాడు మన దేశానికి స్వాతంత్రం వచ్చిందా, ప్రపంచ కార్మిక దినం మేళా, లేకపోతే ఏదన్నా పార్టీ రాజకీయ అధికారంలోకి వచ్చిందా అన్నంతగా మీరందరూ ఒక సముద్రంలా వచ్చి అడిగో మా బిడ్డడు, మా టి కృష్ణ బిడ్డడు, మా గోపి చందు హీరో అయ్యాడు, అతను మేము ఆశీర్వదించడానికి వస్తున్నాం అని మహాసముద్రంలా వచ్చి ఆ గోపి చందుని ఆశీర్వదిస్తున్నందుకు మీ అందరికీ శిరస్సు వంచి దండం పెడుతున్నాం. గోపిచంద్, ఏ తమ్ముళ్ళారా, గోపిచంద్ అన్న ప్రేమచంద్ మేము చిన్నప్పుడు చూస్తున్నప్పుడు గోపిచంద్ చాలా అల్లరి పిల్లాడు, ప్రేమచంద్ చాలా బుద్ధి గలవాడు. ఒకరోజు మా కళ్ళ ముందు ఈ తరం ఆఫీసులో అన్నదమ్ములు కొట్టుకున్నారు. ప్రేమచంద్ గోపిచంద్ ముక్కుని కోసాడు. గోపిచంద్ ముక్కు మీద ఇంకా గాడు ఉంది. అలాంటి గోపిచంద్ ఈవేళ ఇంత గొప్ప హీరో అయ్యాడంటే దానికి కారణం టి కృష్ణ మెమోరియల్ అధినేత ఎం నాగేశ్వరరావు. ఆయన నేను సెలూరు చేస్తున్నా. ఎం నాగేశ్వరరావు మహానుభావుడు, ఓ తేజ, ఓ ఎంఎస్ రాజు, ఎందరో మహానుభావులు ఆయనకి వేషాలు ఇచ్చారు. మళ్ళా ఇదే ఒంగోలు బిడ్డ ఈ తరం బాబురావు, ఇదే రవికుమార్ చౌదరి ఆధ్వర్యం యజ్ఞంతో మళ్ళా గోపిచంద్ పెద్ద హీరో అయ్యాడు. ఇవాళ యజ్ఞమా, శౌర్యమా, లౌక్యమా, సౌఖ్యమా, రేపొద్దున సాధ్యమా? సాధ్యం. ఏదైనా సాధ్యం చేయగలిగారు హీరో గోపిచంద్ కావాలని నేను మనసుతో కోరుకుంటున్నా. ఇక నిర్మాత భవ్య సిమెంట్, ఆయన పొట్టాడు ఆనంద ప్రసాద్ గారు, కానీ చాలా గట్టోడు. మిత్రులారా, ఆఫ్టర్ జవహర్లాల్ నెహ్రూ అని పెద్ద టాపిక్ వస్తే, ఆఫ్టర్ జవహర్లాల్ నెహ్రూ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా లాల్ బహదూర్ శాస్త్రి అవుతాడన్నాడు ఆయన. అప్పుడు విజయలక్ష్మి పండిట్, ఓ జవహర్లాల్ నెహ్రూ అన్నా, ఇంత పెద్ద భారత రాజ్యానికి పొట్టాడు సింహాసనం ఎక్కడమా, ఇది కరెక్ట్ కాదండి ఆవిడ. ఓ పిచ్చిదానా, రవి అస్తమించిన బ్రిటిష్ సామ్రాజ్యాన్ని దడదడలాడించిన అల్లూరు సీతారామరాజు పొట్టాడు. మొఘలాయ సామ్రాజ్యాన్ని దడదడలాడించి హిందూ సంస్కృతిని కాపాడిన ఛత్రపతి శివాజీ పొట్టాడు. ప్రపంచాన్ని దడదడలాడించిన హిట్లర్ పొట్టాడు. అలాగే ఆనందరావు గారు పొట్టాడు, కానీ చాలా గట్టోడు. భవ్య సిమెంట్ ఏం మాట్లాడు, అన్ని రవి మాట్లాడుతుంటాడు ఆయన. ఈ మహానుభావుడు మాత్రం పనిచేసుకుంటూ పోతుంటాడు ఆయన. అయితే ఈవేళ నాకు రెండో ఆనందం ఏంటంటే, ఒకటి గోపిచంద్ని ఆశీర్వదించిన ఈ మహానుభావులతో పాటు ఇదే ఒంగోలు గిత్త మహానుభావుడు, ఎడిటర్, గిన్నిస్ బుక్ రికార్డు హోల్డర్ గౌతమ్ రాజు. గౌతమ్ రాజు ఎక్కడున్నాడైనా? ఎక్కడ గౌతమ్ రాజు గారు? నిలబడండి, దండం పెట్టండి, దండం పెట్టండి. ఆయన మామూలు లీడర్ గాడు. ఆ మహానుభావుడికి 100 ఏళ్ల సినిమా చరిత్రలో తెలుగు పరిశ్రమ మద్రాసులో ఆయనకి చంటి గారికి సన్మానం చేయాలి, కానీ చేయలేదు. ఏ ఒంగోలు ఆయన కన్నదో అదే బిడ్డని మీ సమక్షంలో ఇవాళ ఆనంద ప్రసాద్ గారు సన్మానం చేయడం మాత్రం సెల్యూట్, హ్యాట్స్ ఆఫ్, థ్యాంక్ యూ. ఇక మిత్రులారా, మన సోదరు చెప్పాలంటే తెలుగు సంస్కృతి, తెలుగు సాంప్రదాయం, తెలుగు జాతి తెలియాలంటే
గిత్త, ఓ గుంటూరు గోంగూర, ఓ కూచిపూడి భరతనాట్యం, బాబు బొమ్మ, అర్సవేల్ సూర్యుని దేవాలయం, ఓరుగోలు కాకతీయ శిల్పం, హిందూపూర్ నందీశ్వరుడు. అలా ఇక్కడ గుంటూరు గోంగూర ఎవరంటే మన రవికుమార్ చౌదరి, డైరెక్టర్ రవికుమార్ చౌదరి. పక్క జిల్లా వాడే గుంటూరు గోంగూర, గుంటూరు మిరపకాయ కూడా. ఏ భాయ్, హలో రవికుమార్ చౌదరి గారు, కమాన్. ఏ సినిమా అయినా సరే ఆడాలి. కథ, కథనం, దర్శకత్వం మోస్ట్ ఇంపార్టెంట్. ఫల్సఫా తెలియాలి. అలా తెలుసున్న వాళ్ళలో మనకున్న ఇవాళ యంగ్ దర్శకుల్లో నెంబర్ 1 ర్యాంకులో వచ్చే మహానాయుల్లో ఈయన కూడా ఒక్కడు అని గంటాపదం చెప్తున్నాం. హలో కమాన్ బ్రదర్. ఈయనలో ఎన్టీ రామారావు ఉన్న మాస్ పుట్టి ఉంది, అక్కిన నాగేశ్వరరావు క్లాస్ పుట్టి ఉంది. అటు మాసు అటు కొడుతున్నాడు ఆయన. అయితే ఏ హీరోయిన్ చెప్పిందో కానీ ఈ మహానుభావుడు ఇంతకుముందు రామారావులా ఉండేవాడు, ఇప్పుడు ఇలాగ అయిపోయాడు. ఇదేం సోకో జీరో సైజు, దీని ఎమ్మ సైజు, దానికి నమస్కారం. ఈయనవడం కాదు, మా ఒంగోలు గిత్త, లైక్ ధర్మేందర్, లైక్ వినోద్ ఖన్నా, గోపిచంద్. అరే ఆయన ఇలాగ అయిపోయాడు బై. ఏ గోపిచంద్, యూ మస్ట్ బి లైక్ ఒంగోలు గిత్త బుల్. ఏంది బై, ఎన్టీ రామారావు గారు తినాలి, పని చేయాలి, హీరో కృష్ణ గారు తినాలి, గంటాలి. ఒంగోలు గిత్త ప్రపంచపరంగా ఐఆమ్ ది ఒంగోలు గిత్త అని అనిపించుకోవాలి. ఏ తినో మీ కాంబినేషన్ లో మళ్ళీ ప్రతిష్ఠ కావాలని కోరుకుంటూ, ఆల్ ది బెస్ట్ మై ఫ్రెండ్. ఇంత గొప్ప అవకాశం నాకు ఇచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. ఈవేళ ఆడియో ఫంక్షన్ హీరో అనూప్ రూబెన్స్ గారు దుమ్ము దులుపుతున్నాడు. ఆయన ముజు డైరెక్టర్, వందనాలు సాబ్, కమన్ బ్రదర్, బ్రహ్మాండం వరుసని హ్యాటింగ్ కొడుతున్నారు మీరు, సెల్యూట్. అలాగే లిరికిస్టులు, పూజారులు, భాస్కర్ పట్ల, రామజోగి శాస్త్రి, అనంత శ్రీరామ్, మహామహులకు వందనాలు. అన్నేరావు గారి మిత్రుడికి, మీడియా మిత్రులకు, ఒంగోలు పూర్వ పెద్దలకు, మొత్తం అందరికీ కూడా తమ్ముళ్ళారా మీ అందరికీ నాకింత గొప్ప అవకాశం నాకు ఇచ్చినందుకు ధన్యవాదాలు చెప్పుకుంటూ మా యాంకర్ అమ్మకి నమస్కారాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. మీకు కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. అవి మాటలు కావు, ఒక తూటాల్లో వస్తున్నాయి. మీకు హ్యాట్స్ ఆఫ్. ట్రైలర్ రిలీజ్ అని చెప్పండి. ఏ తమ్ముళ్ళు, సౌఖ్యం ట్రైలర్ రిలీజ్. ఎవరు అబ్బాయి? అబ్బి మా అన్నయ్య గారు అబ్బాయి అండి. మా అబ్బాయి అనుకోండి. మా ఫ్రెండే. ఐ లవ్ యు సీను. ఈ పిల్ల ఎవరు? ఎవరు అమ్మాయి? వాళ్ళిద్దరు ప్రేమించుకున్నారు కదా. నువ్వు ప్రేమించావా? అది నా పెంపకంలో. ఎవడ్రా నువ్వు? ఆ అమ్మాయికి నువ్వు లైన్ వేస్తున్నావు. ఆ అమ్మాయికి లైన్ నీకేంట్రా ప్రాబ్లం? నేను కూడా లైన్ వేస్తున్నా. ఆ అమ్మాయికి చెప్పు తీసుకు కొడతాను. నీ వయసు ఏంటి, ఆ పిల్ల వయసు ఏంటి? ఎవ్వడంట నిన్ను ఎత్తుకోండి. చేతి నిండా పని లేకపోతే నాకు చిరాకు దొబ్బింది.